వీళ్ళది 7 నెలల ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అతడి కోసం ఇల్లు వదిలి వెళ్ళింది. శారీరకంగా దగ్గరవడంతో పెళ్లి కోసం ఒత్తిడి చేసింది. చివరికి అతడి చేతిలో దారుణ హత్యకు గురైంది. నిజానికి ఇక్కడ ఈ బాలికతో పాటు ఆమె పేరెంట్స్‌ది కూడా తప్పే. వీరిద్దరి పరిచయం నుంచి పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసేంత వరకు ఎప్పుడేం జరిగింది? ఇందులో ఎవరి తప్పు ఎంత ఉంది? ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న వారందరికీ ఓ రిక్వెస్ట్. దయచేసి ఈ వీడియోను ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మియాపూర్ టీఎన్ నగర్‌కు చెందిన ఈ అమ్మాయి వయసు 17 ఏళ్లు. ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్ద ఖాళీగా ఉంటుంది. 7 నెలల క్రితం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉప్పుగూడకు చెందిన బ్యాండ్ వాయించే విఘ్నేష్ అలియాస్ చింటూతో పరిచయం ఏర్పడింది. 5 నెలల క్రితం వీరిద్దరూ ఫలక్నుమాలో ఓ గుడి వద్ద కలుసుకున్నారు. అక్టోబర్ 20న మియాపూర్ వెళ్లి బాలికను ఉప్పుగూడకు తీసుకెళ్లాడు. చిత్రినాకలోని హనుమాన్ నగర్‌లో ఉండే తన స్నేహితుడు సాకేత్, కళ్యాణి దంపతుల ఇంటికి వెళ్లాడు. వాళ్ళది ఇల్లు చిన్నదవడంతో నలుగురు ఉండడం సాధ్యం కాలేదు. దీంతో అందరూ మీర్పేట్లోని శ్రీ దత్తానగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. బాలిక తన స్నేహితులతో ఉంటున్నానని తల్లికి ఫోన్ చేసి చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. వీరిద్దరూ దాదాపు 15 రోజుల పాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని బాలిక పట్టుబట్టింది. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని అతడు ఆమెను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ప్లాన్ ప్రకారం పెళ్లి నాటకమాడాడు. అద్దె గదిలోని 8వ తేదీన ఇద్దరు దండలు మార్చుకున్నారు. అయితే ఈ పెళ్లి విషయం బాలిక తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. వారంలో ఇంటికి వస్తామని కూడా చెప్పింది. ఇక అదే రోజు బాలిక ఇన్‌స్టాగ్రామ్ లో మరొకరితో మాట్లాడుతుందని అనుమానించి గొడవ పెట్టుకున్నాడు. ఆ తర్వాత దారుణంగా చంపేశాడు. అనంతరం రాత్రి 2 గంటల సమయంలో శ్రీశైలం జాతీయ రహదారి తుక్కుగూడ సమీపంలో ప్లాస్టిక్ వ్యర్థాల పరిశ్రమ తుక్కులో పడేశారు. ఎవరికి కనిపించకుండా చెత్తతో కప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు 9వ తేదీన బాలిక తల్లికి ఫోన్ చేశాడు. మీ అమ్మాయి నా దగ్గర లేదని, ఫోన్ చేయట్లేదని, మీ ఇంటికి వచ్చిందా అంటూ అడిగాడు. ఇదే విషయానికి సంబంధించి చాలా సార్లు ఫోన్ చేయడంతో అనుమానం వచ్చి ఆమె తల్లిదండ్రులు 10వ తేదీన పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు అతన్ని విచారణకు పిలువగా వస్తున్నానని చెప్పి 2 రోజుల తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. స్నేహితురాలు ఇంట్లో ఉంటున్నానని చెప్పినప్పుడే ఈమె పేరెంట్స్ జాగ్రత్త పడి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. 1-2 రోజులంటే ఓకే, కానీ అక్టోబర్ 20 నుంచి నవంబర్ 8 వరకు అంటే దాదాపు 18 రోజులు కూతుర్ని అలాగే వదిలేశారు. ఇన్ని రోజులు పట్టించుకోకపోవడమే వీళ్ళు చేసిన అతిపెద్ద తప్పు. ఈ వయసులో ఉన్నది ప్రేమ కాదు, అట్రాక్షన్ మాత్రమే. దాన్నే ప్రేమ అనుకోవడం వల్లే ఇదిగో ఇలా బలైపోతున్నారు. ఏదైనా ఓ లిమిట్ వరకు ఉంటేనే బాగుంటుంది. ఫోన్ వాడాలి, కానీ ఓ లిమిట్ వరకే. కాలక్షేపం, నాలెడ్జ్ కోసమే వాడాలి. మరి దారుణంగా ఇన్‌స్టాగ్రామ్ లో ప్రేమేంటి? 7 నెలలకే పేరెంట్స్ ను వదిలి వెళ్ళడం ఏంటి? మళ్ళీ చెప్తున్నా, ఈ వయసులో ఉన్నది అట్రాక్షన్ మాత్రమే. ఈ విషయం గమనించి జాగ్రత్తగా ఉండండి, లేదంటే ఇదే పరిస్థితి మీకు కూడా ఎదురవచ్చు. ఇక ప్రస్తుత సమాజంలో ఆడపిల్లల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ఆడపిల్లలకు ఇంట్లో తప్ప ఎక్కడా రక్షణ లేదు. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లలు ఎక్కువగా ఫోన్ చూస్తున్నప్పుడు గమనిస్తూ ఉండండి. వాళ్ళలో ఏదైనా మార్పు కనిపిస్తే వారికి ఫోన్ను దూరం చేయండి. ఇతడు తాత్కాలిక సంతోషం, సుఖం కోసం ఆమెకు ప్రేమ పేరుతో దగ్గరై ఏకంగా ప్రాణాలు తీశాడు. ఇక్కడ ఇతడు సాధించింది ఏమీ లేదు. అటు అమ్మాయి తల్లిదండ్రులతో పాటు ఇటు తన తల్లిదండ్రులను కూడా దిక్కుతోచని స్థితిలో పడేశాడు. ఇలాంటి ఘటనలు చూసాకైనా మారండి. అట్రాక్షన్ నే ప్రేమ అనుకొని మీ జీవితాలు నాశనం చేసుకోకండి. ఫ్రెండ్స్, ఇది నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోను చివరి వరకు చూసిన వారందరికీ చాలా థ్యాంక్స్. వీలైతే ఈ వీడియోను షేర్ చేయండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా మీకు తెలియచేయడమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.